హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా సినిమాటిక్ టెక్స్ట్ ఇంట్రో వీడియోని ఎలా క్రియేట్ చేయాలి క్యాప్కట్ యూజ్ చేసి అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఎలా ఈ పర్టికులర్ ఎఫెక్ట్ యాడ్ చేశాను అన్నది తెలుస్తుంది. ముందుగా మనం కావాల్సిన వీడియోని అప్లోడ్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన టెక్స్ట్ని యానిమేట్ చేద్దాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ని పెట్టుకొని దీని ఫాంట్ని కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ఫాంట్ని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫారెస్ట్ అనేది ఇస్తున్నాను. దీన్ని కొంచెం పెద్ద చేస్తాను. ఓకే, పెద్ద చేశాను. దీనికి నేను కొంచెం యానిమేషన్ యాడ్ చేద్దాం. ఎందుకు యానిమేషన్ యాడ్ చేద్దాం అంటే కొంచెం క్లియర్గా అనిపిస్తుంది, అందంగా కనిపించడానికి. సో ఇందులో మాకు నచ్చిన యానిమేషన్ చేద్దాం. ఇది కాదు, మంచి యానిమేషన్ ఎక్కడ ఉందో చూసుకొని మనకు కావాల్సిన యానిమేషన్ యాడ్ చేద్దాం. ఫ్లిక్కర్ వద్దు, ఫ్లిప్పింగ్. సో ఈ ఫ్లిప్పింగ్ యానిమేషన్ యాడ్ చేస్తే కొంచెం స్పీడ్గా వచ్చేస్తుంది కాబట్టి దీన్ని డ్యూరేషన్ పెంచుతాం. ముందుగా మనకి ఒక కావాల్సిన సైజు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం సైజుని ఎన్లార్జ్ చేయలేం కాబట్టి. సో వీడియోని బట్టి వీడియో ఇంట్రో ఎంత ఉండాలో దాన్ని బట్టి దీనిని మనం ఏం చేయాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, వీడియో కింద ఎక్స్పోర్ట్ చేస్తే. సో ఈ యానిమేషన్ మొత్తం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఆ పర్టికులర్ ఎక్స్పోర్టెడ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఈ ఎక్స్పోర్టెడ్ వీడియో ఇలా పెట్టుకొని దాని కిందన ఈ వీడియో పెడుతున్నా. ఈ వీడియో పైన ఉండాలి. సో ఇక్కడ కంప్లీట్ ఇదే అయిపోయిన తర్వాత అంటే కంప్లీట్గా టెక్స్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే వీడియోలో మాస్క్ వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది అసలు స్టార్టింగ్ ఎక్కడ ఉండాలి, ఎందుకంటే మనకి స్టార్టింగ్ అంతా బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా కనిపించింది కాబట్టి ఈ మాస్క్ని యానిమేట్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిని మనం ఇలా యానిమేట్ చేసి ఇది చూస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ డిసపియర్ అయిపోతుంది మ్యాక్సిమం ఇలాగా. సో ఇక్కడ యానిమేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు చూస్తే మీరు ఇంట్రో ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా యానిమేషన్ కూడా యాడ్ అయింది. బట్ కొంచెం ఈ ఫాంట్కి కొంచెం బ్లర్రిష్గా అంటే బ్యాక్గ్రౌండ్ కూడా కనిపించాలి, కంప్లీట్ బ్లాక్ కాకుండా వీడియో కనిపించాలంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని బేసిక్ వెళ్ళి బ్లెండ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మల్టిప్లై అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మీకు అసలు యానిమేషన్ కనిపిస్తుంది. సో వీడియోలో ఉన్న యానిమేషను ప్లస్ ఫాంట్ స్టైల్లో కనిపిస్తుంది, ప్లస్ దానికి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఇలా డిసప్పైర్ అవుతున్నట్టు ఉంటుంది కాబట్టి దీనికి అవుట్రో యానిమేషన్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ యానిమేషన్కి వెళ్ళి అవుట్రోలో ఇలాగా సో ఆల్ ఆఫ్ ద సడన్ ఏదో వెళ్ళిపోతున్నట్టు ఉంది కాబట్టి దీన్ని డ్యూరేషన్ కొంచెం పెంచుతాం, స్లోగా వెళ్ళేలాగా. కొంచెం స్పీడ్ అయ్యేలాగా. సో మీరు చూస్తే ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.